ఈ రోజే బహుళ అష్టమి. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, కోట్లు గడించబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం కారణంగా అయితే కోట్లు గడించబోతున్నారు. సహజంగా మనం వృశ్చిక రాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారిలో కలుపుగోలు మనస్తత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు. వృశ్చిక రాశి వారు సమయ పాలనకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్యం విషయంలో కూడా నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూల ఫలితాలు అయితే గోచరించబోతున్నాయి. విద్యార్థులు ఎంతో కాలంగా ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆ ప్రయత్నాలు అనేవి అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉండబోతున్నారు. అలానే విద్యార్థులు ఏవైతే పరీక్షలు రాసి ఉంటారో వాటిలో ఫలితాలు కూడా అనుకూల మార్కులతో మీకు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మీరు ఏవైతే ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అవతల పరిశ్రమతో కలవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆశించి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ ఆశలన్నీ నిరాశలు అవ్వడంతో పాటుగా మీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇతర పరిశ్రమలతో టైఅప్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు 1-2 సార్లు వాటి గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవడం మంచిది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి పట్టుదల విడవని మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభాలు చేయాలనుకుంటున్నారో వారికి కావలసినటువంటి వనరులన్నీ కూడా సకాలంలో లభించి వ్యాపార ప్రారంభాలు అనేవి విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి కూడా వీరు నిర్ణయాలు అనేవి చాలా తెలివిగా తీసుకుంటారు. ఎప్పుడూ కూడా అంచనాల మీద కాకుండా అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి నిర్ణయాలు తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలానే వ్యాపార వ్యవహారంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. అనుకూలమైన పార్ట్నర్లు కూడా లభించడం వల్ల ఇది మీకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వృశ్చిక రాశి వారికి కళలకు సంబంధించిన వ్యాపారాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే ఈ సమయంలో మరింత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇనుము, ఉక్కు పరిశ్రమల జోలికి మాత్రం మీరు అస్సలు వెళ్ళవద్దు. ఈ రంగాలలో మీకు కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే స్త్రీలు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే మీరు విదేశాలకైతే వెళ్ళడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయంలో కొంచెం మానసికంగా నిరుత్సాహ ఫలితాలు ఎదురవుతాయి. కుటుంబ పరంగా పరిస్థితులు సహకరించకపోవడం వల్ల, అలానే మీరు అనుకున్నటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మానసికంగా నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, అలానే పని సందర్భాల్లో కొన్నిసార్లు తప్పులు పొరలడం వల్ల పై స్థాయి అధికారులతో మాటలు పడడం
ఉన్నారో ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరిచే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా అయితే ఈ మాసంలో కొంచెం మిశ్రమంగానే ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ కొంచెం ఓర్పుతో వ్యవహరించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే చేపల చెరువులో, రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో మాత్రం కోట్లు గడిస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అనుకూలంగానే కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా అనుకున్న ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలన్నిటినీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. వివాహం కావాల్సిన స్త్రీ పురుషులకు అనుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారు అధిక వ్యయం అనేది మాసంలో ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. మీరు ఆ సమయానికి డబ్బు ఖర్చు పెట్టకూడదని ఎంత నియంత్రించుకున్నా కూడా అనవసర వ్యయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రణాళికలు వేసుకుని ఉన్న డబ్బుని ఎప్పటికప్పుడు వేరే వాటిపై ఇన్వెస్ట్మెంట్ చేసేసినట్లయితే ఈ అనవసర వ్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి మీపై చెయ్యని తప్పులకి నిందలు, ఆరోపణలు వేసే అవకాశం కనిపిస్తుంది. వీటిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొని వెళ్ళవలసి ఉంటుంది. మీరు కనుక శత్రువుల యొక్క పన్నాగాలకు బలైనట్లయితే రాజకీయ పరంగా విపరీతమైన నష్టం అయితే ఉంటుంది. కాబట్టి రాజకీయస్తులు శత్రువుల యొక్క ఆలోచనలు ముందుగానే పసిగట్టి వాటికి తగిన నిర్ణయాలకు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సంపాదించుకుంటారు. అలానే కళాకారుని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే శత్రువులు కానీ లేదా వృత్తి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సమయంలో వారి తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారి స్థిరాస్తి కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు ఎక్కువగా బంగారం, వెండి, గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అత్యంత ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాసంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి ఆదాయం మరియు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఒకసారి తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే అన్ని అనుకూల ఫలితాలే పొందుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.